లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అంటే మీ మొదటి ఇన్నింగ్స్ ఒక రకంగా ఫెయిల్యూర్ స్టోరీ సినిమాల్లో. అవును. సో సెకండ్ ఇన్నింగ్స్ ఒక సక్సెస్ఫుల్ గా ఊహించని విజయం ఇది. అయితే నేను నిబద్ధత అనేది చాలా గట్టి దృఢంగా నేను నమ్ముతాను సార్. నేను ఎవరు ఫోర్స్ చేయాల నా అంబిషన్ వదిలిపెట్టమని, ఎవరు ఫోర్స్ చేయాల అంబిషన్ తీసుకోమని. సినిమా యాక్టర్ అవ్వాలని నేను అనుకున్నా. ఈ సినిమా యాక్టర్ ప్రస్తుతానికి తాత్కాలికంగా తెరేద్దాం ఈ జీవితానికి అని మళ్ళీ నేనే అనుకొచ్చా. సో రిగ్రెట్స్ లేవు లైఫ్లో ఎప్పుడు నాకు. బట్ దేవుడు చూస్తున్నాడు, నా కోసం కాకుండా నలుగురి కోసం నేను బతికిన తీరుకి వీడికి కోరింది తీర్చాలి ముచ్చట అని చెప్పని మళ్ళీ చూడండి. చిరంజీవి గారి ముగ్గురు మనగాడు వదిలిపెడితే చిరంజీవి గారు మళ్ళీ ఖైదీ 150 మళ్ళీ రీఎంట్రీ అవ్వటం. అక్కడి నుంచి నేను వెనక్కి తీసుకోవాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ అది లాస్ట్ ఫిల్మ్ అనుకోవాలి. లాస్ట్ ఫిల్మ్. ఓకే, చిరంజీవి గారిది లాస్ట్ ఫిల్మ్. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ ఫిల్మ్ మళ్ళీ ఆ సినిమా చేస్తున్నా కానీ మా అన్నయ్య గారు సిక్కాడని మెసేజ్ రావటం మెడ్రాస్లో. నేను డైరెక్టర్ ఎన్బి చక్రవర్తి గారు ఉండేవాడు, కో డైరెక్టర్ గారు. అని చెప్పి అన్నయ్య గారికి బాగాలేదు సార్, నేను రాలేను, వెళ్ళిపోతున్నాను, కొంతకాలం ఆంధ్రాకి ఉంటాను అని చెప్పని వెళ్ళటం, ఆ పరిస్థితులు చూసుకోవటం, ఎప్పుడు ఏం చేయాలని తీవ్రంగా ఆలోచించి ఈ డెసిషన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారటం, ఇంకా సినిమా వైపు బాగుపోవటం అట్లా జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే చక్క అందరితో అన్ని సినిమాల్లో ప్రామినెన్స్ ఉన్నటువంటి కథలో ప్రామినెన్స్ ఉన్నటువంటి పాత్రలు వస్తున్నాయండి. మీరు ఎక్కువగా అంటే ఇన్ని సినిమాల్లో ఒకటని ప్రత్యేకంగా నేను ఎంచడం కష్టమే కానీ, బట్ మీరు పనిచేసిన ఈ కొద్ది కాలంలో ఖైదీ నెంబర్ 150 నుంచి మీకు బాగా మనసుకి నచ్చినవి అంటే ఏం చెప్తారు? అంటే టోటల్ రంగస్థానం ఒక టిపికల్ రోల్స్ నచ్చుతుంది సార్. సమంత ఫాదర్ చేశారు. సమంత ఫాదర్గా రంగస్థానంలో తాగుబోతు తండ్రిగా చేసింది. టోటల్ ఒక మూడు ఒక క్యారెక్టరైజేషన్ కనిపించింది, ఒక డిఫరెంట్. ఆ సినిమాలో నా పాత్ర సపరేట్. ఎన్ని పాత్రలు అది సపరేట్ కింద అది చేశాను. అది వచ్చింది బాగా సంతృప్తిగా. నేను ఏదో చేయటానికి స్కోప్ దొరికిందనే ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ అంత మంచి ఫీలింగ్ వచ్చింది జాంబిరెడ్డిలో వీరారెడ్డి అని మెయిన్ విలన్ హీరోయిన్ ఫాదర్గా ప్రశాంత్ వర్మ గారిది. అది ఒక గొప్ప అవకాశం నాకు. నెక్స్ట్ అంత గొప్ప అవకాశం రాయలసీమ ఫ్యాక్షనిస్ట్గా జయప్రకాష్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చింది. ఆయన్ని నాలో ఆయన చూసుకున్నారు. చాలా మంది పోల్చారు కూడా. సిమిలర్ పర్సనాలిటీ, వాయిస్, హైటు అట్లా ఉన్నారు. జేపీ గారిని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు అన్నట్టుగా అందరూ మీలాంటి వాడంతా దీవించింది. మూడో సినిమా అంత గొప్ప నన్ను ఇన్స్పైర్ చేసింది ఉప్పెన. ఉప్పెనలో పాత్ర కూడా ఒక టిపికల్ గోవింద్ పాత్ర, ఒక టిపికల్ క్యారెక్టరు. ఎక్కడా కూడా మీకు రంగస్థానంలో వాడు ఎస్కేప్ అయ్యే తాగుబోతూ సెల్ఫ్ రెస్పెక్ట్ లేనోడు కదా. సో వాడి క్యారెక్టరైజేషన్ వేరే. జాంబిరెడ్డిలో పవర్ ఆఫ్ ఫోర్స్ ఉండి అంత దుర్మార్గానికి సిద్ధపడే క్యారెక్టర్ జాంబిరెడ్డిలో ఆ క్యారెక్టర్. ఉప్పెన వచ్చేసరికి ఒక టెంపర్మెంట్ ఉన్న వ్యక్తి దగ్గర పనిచేసే నమ్మిన బంటు విజయ్ సేతుపతి గారి పక్కన. సో ఆ క్యారెక్టరైజేషన్ వేరే, ఆ బాడీ లాంగ్వేజ్ వేరే ఆ ఉప్పెన. మళ్ళా అంతా వీటన్నిటి మించిన గొప్ప తెచ్చిపెట్టింది అఖండ అద్భుతమైన అవకాశం. అది బోయపాటి గారికి ఈ సందర్భంగా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకి చాలా గొప్ప అవకాశం ఇచ్చారండి. గొప్పగా చిత్రీకరించారు. అది ఒక హీరోకి ఇచ్చే ఇమేజ్ అంత ఇచ్చారు. ఎలివేషన్ క్యారెక్టర్కి ఆయనకి అంటే ఆ క్యారెక్టర్కి సహాయపడే ఒక సందర్భంలో సహాయపడే క్యారెక్టర్కి ఒక హీరో లాగా డోర్ ఉందంటే డోర్ ఇలా అవతల పడటం, 20 మంది 30 మంది విలన్స్ మీదకి సింగిల్గా అటాక్ ఎదురెళ్ళటం, ఇదంతా కూడా చాలా హీరోయిటిక్గా తీశారు. అట్లాగే సన్నివేశం బాగా వచ్చింది, ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది, అద్భుతంగా పిక్చరైజేషన్ జరిగింది. నాకు గొప్ప పేరు వచ్చింది. ఒక ల్యాండ్ మార్క్ మూవీ అక్కడ అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఇక బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా దగ్గర చూస్తున్నారు నన్ను. నిజంగా చాలా అభిమానించారు. తర్వాత వీరసింహారెడ్డిలో కూడా పిలిపించారు. అట్లాగూ నాకు ఇది పిలుపు వచ్చింది. ఇది భగవంత్ కేసరి. అప్పుడు వేరే సినిమాకి నేను పులివెందుల దగ్గర అవుట్డోర్ 10 days ఉన్నా. వాళ్ళంతా 10 days వర్క్ నామే పెట్టుకున్నారు. దాంట్లో మెయిన్ విల్గా చేస్తున్నా. మంగంపేట అని టైటిల్. అది పులివెందు స్టే చేసాము. ఆ అవుట్డోర్లో చుట్టుపక్కల సరౌండింగ్స్ ఆఫ్ దట్ ఏరియా ఉన్నాము. అప్పుడు 3 days 4 days కావాలని వీళ్ళు ఫోన్ చేస్తే రాలేని చెప్పేశారు. అట్లా భగవంత్ కేసరి ఆ షెడ్యూల్ ఆ సినిమా వల్ల మిస్ అయిందండి. సో మీరు పనిచేశారు ఎంతమంది డైరెక్టర్స్ తోటి, తర్వాత ఆర్టిస్టుల తోటి, చిరంజీవి గారితో ఉన్నటువంటి
అనుబంధం ఆల్రెడీ చెప్పారు. సో మిగతా వీళ్ళతోటి బాలకృష్ణతోటి ఎలా అనిపించింది? అంటే ఆయన కొంచెం టెంపర్మెంట్ ఎక్కువ అంటారు కదా ఆయనకి. సో మీకు ఎలా అనిపించింది ఆయనతోటి పని? సో ఫస్ట్ డే బాలకృష్ణ గారితో డైలాగ్ పరంగానే డైలాగ్ ఆయన నిలబడి వచ్చిన రావటం, నేను ఆయన్ని రాయ్ మేమేంటి అంచనా లేక హామీల సండావు అనే డైలాగ్ ఫస్ట్ డైలాగ్ నాకు కాంబినేషన్లో ఆయనతోటి. నేను కొంచెం భయంగానే డైరెక్టర్ గారితో సార్ రే అని అనమంటారా అని అంటున్నా. బాలకృష్ణ ఏమిటి అను బాగా చెప్తావు కదా డైలాగు, బాగా చెప్పు పర్వాలేదు చెప్పు అని చెప్పి ఆయన ప్రోత్సహించడం ఆయనే అనేసరికి ఇంక నాకు అంటే చిరంజీవి గారితో బాగా పరిచయం ఉంది, బాలకృష్ణ అసలు ఏ పరిచయం లేదు, అప్పటిదాకా అసలు పరిచయం లేదు అని ఆయన ప్రోత్సహించేసరికి నేను కాన్ఫిడెంట్గా చేయగట్టాకి సాహసం చేశాను. ఆ డైరెక్టర్ గారు కూడా అంత ప్రోత్సహించి పర్వాలేదు సార్ అనండి మీరు మహేష్ గారు పాత్ర మీరు చేయండి అని చెప్పి ఆయన కూడా ప్రోత్సహించడం, అట్లా హీరో గారు డైరెక్టర్ గారు ప్రోత్సహించడంతో కొంచెం కాన్ఫిడెంట్గా ఎటువంటి బెరుకు లేకుండా ఆయన డైలాగ్స్ చేయటం జరిగింది. ఓకే. డైలాగ్స్ చెప్పడంతో ఆయన కూడా నన్ను ఇష్టపడటం, మాట్లాడటం, ఏం చేస్తున్నారు మీరు, ఎంతకన్నా అక్కడే ఏమైపోయారు, ఎక్కడున్నారు అడిగారు ఆయన కూడా. చాలా ఆయన నచ్చితే ఆయన తెగ మనతో ముచ్చటిస్తారండి. ఓకే. ఏం చేసేవాడు కలుపుకొలుతాను చాలా ఉంది, దగ్గరికి రానిస్తారు, దగ్గరికి తీసుకుంటారు, రానిస్తారు కదా తీసుకుంటారు. ఏం చేసేవాళ్ళు, సంపాదించారా, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, రాజీవ్ నగర్లో ఉన్నారు, రాజీవ్ నగర్ ఎక్కడ, బోరబండ తెలుసు మాకు అంటే ఆయన ముచ్చటించటం చాలా చనువు దొరికింది నాకు. ఓకే. నచ్చాను నేను ఆయనకి, నచ్చాను. తర్వాత ఆయన నిజం చెప్పాలంటే మెమరీ గొప్పది. 4 days 5 days మ్యాక్సిమం అఖండ టైంలో అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు చొప్పున ఒక 5 రోజులు చేస్తుంటా ఫేస్ టు ఫేస్ ఆయనతోటి అంతే. వేరే సమారెడ్డి అక్కడ మా కాంబినేషన్ కాదు. బట్ ఆయన సంవత్సరం తర్వాత స్టేజ్ మీద నన్ను చూసి మహేష్ గారు అని చాలా గౌరవంగా పేరు పెట్టి పిలవడం. ఎలుగు తీశాడుగా మన అదేదో డ్యాస్ మీద వీరసమారెడ్డి డ్యాస్ల మీదే. నేను హైట్ ఉంటా కదా నేను వెనక ఉంచుంటా, ఎప్పుడు ఎగబడి కెమెరా కనబడే ప్రయత్నం చేయను. నేను మన మైత్రి నవీన్ గారు నేను మాట్లాడుకుంటున్నాం, ఆయన చూసి హైట్ ఉన్నాము. ఇప్పుడు ఎన్నో సినిమా మీకు మహేష్ గారు అని ఆయన ముచ్చట మాడుతున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇటు చూసాడు ఆయన బాలయ్య గారు, అదో మన మహేష్ గారు పిండేశాడుగా అఖండలో రా అని చెప్పి పిలిచి సెకండ్ ఇచ్చి ఆ మహేష్ గారని గౌరవంగా పిలవటం అనేది గొప్ప పేరు గుర్తుంచుకొని అంటే అంత ఎంత పరిచయం మా ఇద్దరికి 5 days పరిచయమే, మోస్ట్లీ 6 days ఏమో ఫేస్ టు ఫేస్ కొన్ని గంటలు అంతే. బట్ ఆయన మనసులో అట్లా ఉన్నా అంటే అది జ్ఞాపకం ఉంచుకొని ఆ కన్సర్న్ పెట్టుకోవడం అనేది అంటే మనం ఆర్టిస్ట్కి నచ్చాము అనేది కొంచెం నాకు నమ్మకం కలిగింది. నేను వ్యక్తిగా ఏమి తప్పు చేసే మనిషిని గాను, లేకపోతే చొరబడి ప్రాపకం కోసం వెళ్ళాలని ఎక్కడికి పోను, నా హద్దులే ఉంటాను. వాడు ముచ్చటిస్తే ముద్దొస్తే పిలుస్తారు తప్ప మనం ఎగబడితే కాదు కదా అని నేను నా జాగ్రత్తలో ఉంటానండి. కాబట్టి చిరంజీవి గారి దగ్గర అంత గౌరవం ఉంది, బాలయ్య బాబు దగ్గర అంత గౌరవం ఉంది.